హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా @ టేస్టీ ట్రీట్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వంకాయ టమాటా కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చాలా సింపుల్గా చేసుకునే టమాటా కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చేసే పద్ధతిలో కనుక మీరు చేస్తే వద్దు అనకుండా అందరూ ఇష్టంగా తినేస్తారు. వంకాయ టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 5, టమాటాలు 2, కారం 1 టీ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, పసుపు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా ఫ్రెండ్స్. ముందుగా మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నిటిని బాగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా ఒక బౌల్తో వాటర్ని తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని వంకాయల్ని ముక్కలుగా తరిగి ఆ సాల్ట్ వాటర్లో యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. తాలింపు దినుసులు వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని, పచ్చిమిర్చిని, కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అంత బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కల్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతటిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల వంకాయలన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అవుతాయి. కొంచెం మగ్గిన తర్వాత మనం సాల్ట్ని, పసుపుని యాడ్ చేసుకోవాలి. అంతా కలిసే వరకు కలుపుకొని మళ్ళీ మూతను పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఈ విధంగా ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. కొంతసేపు మగ్గనిచ్చి కారంని యాడ్ చేసుకోవాలి. మనం వేసుకున్న టమాటాలన్నీ బాగా మగ్గిపోయి ఫ్రెండ్స్. వాటన్నిటిని చక్కగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు గ్రేవీగా మీకు కర్రీ అనేది వస్తుందన్నమాట. ఈ కర్రీని మనం రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి దేంట్లోకైనా తినొచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటాలన్నీ బాగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అంతటినీ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ కాసేపు మగ్గపెట్టుకోవాలి. టమాటా అంతా కూడా కలిసిపోయింది ఫ్రెండ్స్. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా వంకాయలకి పట్టి చాలా బాగుంది. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో సింపుల్గా, ఈజీగా చేసుకునే వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.